మొత్తానికి మీ బాబాయ్ క్లయింట్ తెరవేసి కేసు పోగొట్టేసామన్నమాట. లేకపోతే చూడండి, ఎవరు వచ్చినట్టున్నారు చూడు. మీరు నేను రండి, కూర్చోండి. పర్లేదు, రండి కూర్చోండి. పర్లేదు కూర్చోండి. పక్కిల్లు అనుకుంటాను. కాదండి, ఈ ఇంట్లో పని మనిషి. పని మనిషివా? లే లే. ఏమిటే, నేను తెలియక కూర్చోమంటే కూర్చోడమే? అసలు ఇంత అందంగా ఉన్నావేంటి? వాళ్ళే వారమ్మా, పని మనిషి అందంగా ఉండకూడదా ఏంటి? ఎందుకు ఉండకూడదు? ఉండొచ్చు. ఇక దయచి. ఇంట్లో పని నువ్వు అవసరం లేదు. మీ ఇంట్లో ఎవరన్నా ముసలాలుంటే పంపించు. అలాగే. అమ్మో అమ్మో, నేనే గడుస్తాను అనుకుంటే నాకంటే గడుస్తానులా ఉంది. పని మనుషులు అందంగా ఉండకూడదా అని ఎదురు ప్రశ్న వేస్తుంది. ఎందుకు ఉండకూడదు? కొంపలు ముంచడానికి. సీత, వస్తున్నా. త్వరగా లంచ్ బాక్స్ అయ్యో. ఇప్పుడే వచ్చేస్తాను. త్వరగా, బస్సుకి టైం అయిపోయింది. బస్సుకా? అవును. అంటే మీరు రోజు బస్సులోనే వెళ్తారా? అవును. మీరు వెళ్ళే బస్సులో ఆడవాళ్ళు కూడా ఉంటారా? ఉంటారు. ఎందుకలా అడిగా? ఒత్తినే కుతూహలం కొద్ది అడిగాను. లంచ్ బాక్స్ క్షణంలో పట్టుకొస్తాను. డార్లింగ్, ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఏంటా పరధ్యానం? ఏమి లేదు. బెంగా? అలాంటిదే. వస్తాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నువ్వు కూడా లేదు. ఎవరావిడ ఎందుకు అలా కొట్టింది? అదే నాకు అర్థం నేను కావట్లేదు. అనుకుంటా కొట్టిందో. హలో, ఆగండి. నీకు తెలిసిన వాళ్ళు అనుకున్నాను. నిజంగా ఆవిడెవరో నాకు తెలియదు సార్. సరే పద. సీత, సీత, సీత. మృదువుగా ఉండే గొంతేమిటి కంగుమంది? పంపదీసి పురకా బండారం బయటపడలేదు కదా? వస్తున్నా స్వామి. ఏమిటిది? బుర్కా. మన ఇంట్లో ఎందుకుంది? ఇది మరీ బాగుంది. నాకేం తెలుసు? పొద్దున్న బుర్కా వేసుకుని మా ఆఫీస్లో అమ్మాయిని కొట్టింది నువ్వే కదూ? సమాధానం చెప్పు. నేనేనేమో. ఎందుకు చేసావు ఈ పని? నేనేం పాతకాలపు అమాయకురాల్ని కాదు, ఈ కాలపు గడిచిపిండాన్ని. లేకపోతే నా మొగుడిని వల్ల వేసుకోవాలని చూస్తే నేను ఊరుకుంటానా? నీ మొగుడిని వల్ల వేసుకోవడం తప్పితే వాళ్ళకి వేరే పని లేదనుకుంటున్నావా? వల్ల వేసుకోవడానికి కాకపోతే పక్కన వచ్చి ఎందుకు కూర్చుందంట? ఇంకా నయం ఏకంగా ఒళ్ళో వచ్చి కూర్చోలేదు. నేనింకా మంచిదాన్ని కాబట్టి, సహృదయాన్ని కాబట్టి చంపదెబ్బతో సరిపెట్టాను. లేకపోతేనా? నర్మయ్, అమ్మాయిని కొట్టింది నువ్వేం తెలిసి నా పరువు పోయిండేది తెలుసా? పరువు పోతే అరువు తెచ్చుకోవచ్చు. మొగుడే చేయి జారిపోతే ఏడుస్తూ కూర్చోవాలి. అసలు నీకు ఈ అనుమానం చెప్పేంటి? ఇదిగో, నాకేం జబ్బులు లేవు, పుష్టిగా ఉన్నాను. కావాలంటే డాక్టర్ దగ్గర తీసుకెళ్లి పరీక్షలు చేయించండి. ఆనకు రోగిష్టి పిల్లని అంటగట్టారని దెప్పితే ఊరుకునేది లేదు. ఒకదాంతో ఒకటి సంబంధం లేకుండా మాట్లాడతావేంటి? నేనంతే. మీరు ఒకటంటే నేను రెండంటాను. చిన్నప్పుడు మా నాన్నమ్మ నాకు బస్ ఎక్కువ పోసింది. సరే సరే, కాసేపు నన్ను ఒంటరిగా వదిలే. అంటే మీరు అన్నం తినడం మానేస్తారా? పోట్లాడుదారి అన్నం దారి అన్నందే. మీరు అన్నం తిన్నంటే మాత్రం నేను ఊరుకోను. అన్నం తిన్నాను నేను అన్నానా? అన్నానా? అనలేదు. అన్నం పెట్టు.